పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హడావిడిగా G7 వేదిక విడి అమెరికాకు ప్రయాణం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి గ్రూస్లీ వెల్లడించారు. నతాన్జ్లోని భూగర్భ అణుశుద్ధ కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడ మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చని, అంతేకాని ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవట్లేదని వెల్లడించారు. నతాంజ్ ఫోర్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మాణించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరమవుతాయి. కానీ అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ఖండించారు. నేను G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మేక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు, అంతకంటే పెద్దదే జరగబోతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.